వెల్కమ్ బ్యాక్. కేంద్రంలో 3 సార్లు వరుసగా అధికారంలో ఉన్న పార్టీ, దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. అలాంటి పార్టీకి జాతీయ అధ్యక్షుడు అంటే ఎంతో కీలకమైన కుర్చీ. శ్యామప్రసాద్ ముఖర్జీ నుంచి నేటి జేపీ నడ్డా వరకు ఉద్దన్నులైన లీడర్లు సారథులుగా ఉన్నారు. ఇప్పుడు కొత్త నేత పగ్గాలు చేపట్టే సమయం ఆసన్నమైంది. ఆ లీడర్ ఎవరన్నది ఈ నెలాఖరులోపే తేలనుంది. అయితే ఆ నేత ఎవరు, ఎవరికి బీజేపీ పగ్గాలు ఇస్తున్నారనేది చర్చ. బీజేపీ అధ్యక్షుడు అంటే తప్పకుండా ఆర్ఎస్ఎస్ ముద్ర ఉంటుంది. మరి కొత్త దళపతిగా ఆర్ఎస్ఎస్ ఎవరికి టిక్ పెట్టింది? ఇది కూడా ఆసక్తికరమే. ఇటీవల నాగపూర్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ కు వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. అయితే మోహన్ భాగవత్ ఎవరి పేరును సూచించారో, తనకి ప్రధాని మోదీ ఏమన్నారు, ఇదో మిస్టరీ. కాకపోతే ప్రధాని నాగపూర్ పర్యటన తర్వాత బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఊపందుకుంది. ఈ నెలాఖరులోగా పేరు ప్రకటించేలా కసరత్తు ఊపందుకుంది. के सबसे बड़ा राजनीतिक ఇక దేశంలో సగానికి పైగా రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షుల ఎంపిక పూర్తి కావాల్సింది. ఆ తర్వాతే జాతీయ అధ్యక్షుడిని ప్రకటిస్తారు. ఈ వారంలోనే మిగతా ప్రక్రియను కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్షిణాదికి ఇస్తారనే చర్చ కొంతకాలంగా సాగుతోంది. గతంలో దక్షిణాది నుంచి జాన కృష్ణమూర్తి, బంగారు లక్ష్మణ్, వెంకయ్యనాయుడు బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు. మరి తర్వాత ఇంకెవరికి అవకాశం రాలేదు. ప్రస్తుతం దక్షిణాది నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఏపీ పురంధేశ్వరి, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ పేర్లు చర్చల్లో ఉన్నాయి. అలాగే ఆర్ఎస్ఎస్ లో కీలకంగా ఉంటూ గతంలో బీజేపీలో జాతీయ స్థాయిలో పనిచేసిన వారణాసి రామ్ మాధవ్ పేరు కూడా టాక్స్ లో నాలుగుతోంది. ఒకవేళ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసిన వారికి పాపులర్ లీడర్లకు ఇవ్వాలని అనుకుంటే కొత్త పేర్లు పరిశీలనలోకి రావచ్చని చెప్తున్నారు. ఇందులో రేసులో ముందున్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సక్సెస్ఫుల్ సీఎంగా ముద్ర ఉంది. ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతు ఉంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ వరుసగా అధికారంలోకి రావడానికి కృషి చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మాజీ సీఎం రఘుబర్ దాస్, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. బీజేపీకి ఇంతవరకు మహిళా అధ్యక్షులు లేరు. ఒకవేళ మహిళలకు ఇవ్వాలని అనుకుంటే పురంధేశ్వరి, స్మృతి ఇరానీ, తమిళిసై, వనతి శ్రీనివాసన్ పేర్లు పరిశీలించొచ్చని అనుకుంటున్నారు. మరి వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? మోదీ, అమిత్ షాలు ఎవరికి టిక్ పెడతారు? కేంద్రంలో 3 సార్లు వరుసగా అధికారంలో ఉన్న పార్టీ, దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారంలోకి ఉన్న పార్టీ బీజేపీ. అలాంటి పార్టీకి జాతీయ అధ్యక్షుడు అంటే ఎంతో కీలకమైన కుర్చీ. శ్యామప్రసాద్ ముఖర్జీ నుంచి నేటి జేపీ నడ్డా వరకు ఉద్దరులైన లీడర్లు సారథులుగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. ఓటు స్వామి. సోని, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎంపిక కోసం ఇప్పటికే ఒకవైపు చర్చ అయితే మొదలైంది. ఒకవైపు వివిధ రాష్ట్రాల్లో అధ్యక్ష పదవి ఎంపిక పూర్తయిన తర్వాత జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి బీజేపీ జాతీయ నాయకత్వం చెబుతుంది. ఒకవైపు ఇప్పటికే 11 అధ్యక్ష కొనసాగుతున్నటువంటి జేపీ నడ్డా 2019లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వచ్చినటువంటి జేపీ నడ్డా ఆ తర్వాత 2020 నుంచి పూర్తి కాలం పార్టీ అధ్యక్ష పదవికి చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపుగా 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ పార్టీకి సంబంధించి సంస్థాగతంగా మరింత బలోపేతం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈసారి జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్ లో పార్టీ కొంత గతంతో పోలిస్తే కొంత వెనుకబడ్డప్పటికీ కూడా అధికారాన్ని ఎన్డీఏ కూటమి ద్వారా అధికారాన్ని చేపట్టగలిగింది. ఈసారి పార్టీ అధ్యక్ష పదవికి ఎవరిని తీసుకుంటారు? చాలా మంది సీనియర్లు, అనుభవజ్ఞుల్ని పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎంపిక చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే పలువురి పేర్లు ఇప్పటికే చర్చలో ఉన్నాయి. ఎవరెవరికి సంబంధించిన ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఒకవైపు పార్టీ అధ్యక్ష ఎంపిక పైన ఒకవైపు కేంద్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, దీనికి సంబంధించి ఎంపిక విషయం ఎలా ఉంటుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఒకవైపు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగపూర్కి వెళ్ళి ఆ పార్టీ ముఖ్యులతో ఇప్పటికే చర్చలు చేశారు. పార్టీ భవిష్యత్తు కోసం ఎలాంటి అభ్యర్థిని ఎంపిక చేస్తే బాగుంటుందనేది కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో మనం బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాదిలో కూడా కొంత చర్చ కొనసాగుతుంది. పార్టీని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఈసారి మహిళలకు అవకాశం ఇస్తారా, మరోసారి ఉత్తరాది వ్యక్తికి ఇస్తారా, దక్షిణాది వ్యక్తుల వైపు ఏమైనా మొగ్గు చూపుతారా అనేది కూడా చర్చ కొనసాగుతుంది. సోని.
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం ఎవరు కాషాయ దళపతి కానున్న విషయం కోసం మనం ఈరోజు మరింత ముందుకు వెళ్దాం. చర్చలో ప్రధానంగా మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు మిట్టా పార్థసారథి గారు, ఎక్స్-ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు ఉన్నారు. మనం వీరిని అడిగి తెలుసుకుందాం. పార్థసారథి గారు నమస్తే అండి. నమస్కారం అండి సాదిక్ అలీ గారు, నమస్కారం. న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సరే, ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. ఒకవైపు మీరు పార్టీ మెంబర్ గా, ఒకవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఎలాంటి లైన్ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? మరొకసారి అందరికీ నమస్కారం అండి. పార్టీ లైన్ ఇప్పుడే కాదండి, ఎప్పటికైనా క్లియర్. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఎవరిని అధ్యక్షుణ్ణి చేస్తే, ఎవరి ద్వారా పార్టీ అనేటువంటిది ఇంకా సంస్థాగతంగా బాగా బలోపేతమై దేశ సేవ కోసం మొత్తం అందరినీ తయారు చేసే స్థాయికి, కార్యకర్తల్ని తయారు చేసేటువంటి విధానంలో ఎవరు మంచిదైతే వాళ్ళని చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూడండి, దక్షిణాది ఉత్తరాది వాళ్ళు వీళ్ళు ఇవంతా కూడా ఒక హంబగ్ అండి. ఇవంతా హంబగ్ అంతే. అది ఎవరికి ఇష్టం వచ్చిండే వాళ్ళు వాళ్ళ యొక్క రేటింగ్ కోసమో, వాళ్ళకి తోచిండేది వాళ్ళు చెప్పడమో, వాళ్ళకు ఊహల్లో వాళ్ళకి అర్ధరాత్రి కల్లో వచ్చింటే వాళ్ళు చెప్పడమో అనేటువంటి జరుగుతుంది. దీంట్లో సంఘ పెద్దలు అనేటువంటి వాళ్ళు సూచనలు ఇస్తారు అంతే తప్ప, వాళ్ళు ఫలానా వ్యక్తుల్ని అని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళు సూచించేటువంటి విధానం సంఘంలో లేదు. ఈ కాల పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు ఉంటే మంచిది, ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మంచిది, అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా పేర్లను వాళ్ళు సూచించవచ్చు. బట్ ఫైనల్ డెసిషన్ విల్ బి బీజేపీ కోర్ కమిటీ. బీజేపీ యొక్క అంతర్గతంగా ఉండేటువంటి కోర్ కమిటీ ఏదైతే ఉంటుందో ఫైనల్ డిసిషన్ బీజేపీ కోర్ కమిటీ ఉంటుంది. బట్ సలహాలు అయితే అందరి దగ్గర నుంచి తీసుకుంటారు. ఈవెన్ ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. బీజేపీ సంస్థాగతంగా ఎన్నిక కావడానికి ఆ యొక్క సయోధ్య ఉండడానికి అవసరం అయ్యేటువంటి విధంగా గతంలో కూడా ఇట్లాంటివే చాలా సార్లు జరిగాయి. వాస్తవంగా ఒక్కసారి వాజ్పేయి గారు, అద్వానీ గారు ఎవరు ఉండాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఎన్డీఏ కూటమి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అద్వానీ గారు అవుతారని మనం అనుకున్నాం, కానీ ఆ సమయంలో వాజ్పేయి గారు ఉంటే మంచిది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ విషయం చెప్తానే ఇద్దరు మహానుభావులు కాబట్టి ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చెయ్యకుండా, ఈ మధ్యలో వస్తే ఆయనకు వస్తే ఇది, నాకు వస్తే ఇది, నేను చాలా గొప్పవాడిని, నేను ఇట్లా త్యాగాలు చేశాను అనేటువంటి మాటలు ఎక్కడా లేకుండా హ్యాపీగా దాన్ని తీసుకున్న బాధ్యతని మొత్తం అంతా కూడా చేశారు. అటు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి దగ్గర నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, దాని తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, దాని తర్వాత వచ్చిండేటువంటి వాళ్ళలో కూడా అనేక మంది, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, వాజ్పేయి గారు కానివ్వండి, తర్వాత మధ్యలో వచ్చిండేటువంటి రాజసింహ, ప్రతి ఒక్కరు కూడా మన దక్షిణాది నుంచి వచ్చిండేటువంటి జాలా కృష్ణమూర్తి గారు, బంగారు లక్ష్మణ్ గారు, వెంకయ్య నాయుడు గారు, ఎవరైనా సరే ఉండేటువంటి దాంట్లో ఏమండి ఎవరైనా సరే ఉండేటువంటి దాంట్లో ఆ రోజుకి సమర్థవంతంగా ఎవరు పని చేయగలుగుతారు అనేటువంటిది ఒక నిస్వార్థమైనటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎవరు కానీ దాన్ని వ్యతిరేకించేటువంటిది ఇంతవరకు మనం చూడలేదే. భారతీయ జనతా పార్టీలోనూ సంఘంలోనూ 75 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఈ రోజు ఒక చిన్న అలజడి కానీ ఏది కానీ లేదు. 1980లో ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, అంతకుముందు ఉన్నటువంటి పూర్వరూపం భారతీయ జనసంఘ కానీ ఇలాంటివి లేవే ఇక్కడ కానీ. దానికోసం పేరు తీసుకొని కొట్లాడుకొని బట్టలు చింపుకొని ఇది అదేని చెప్పేటువంటిది ఎక్కడ లేదు. ఎవరైనా ఒకరిద్దరు ఎవరైనా ప్రేలాపినా కూడా దాన్ని ఎవడు పట్టించుకునేటువంటి వాడు కూడా ఎవడో ఉండడు పార్టీలో. ఎందుకంటే పార్టీ ఒక క్రమశిక్షణతో అందరి యొక్క లక్ష్యం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, ఇట్లా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే భారతీయ జనతా పార్టీలో శాశ్వతంగా ఉండగలుగుతారు. మధ్యలో ఎవడైనా కొంతమంది వచ్చి వెళ్ళిపోయినా కూడా వచ్చినాక వాళ్ళు ఇమ్మడలేరు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం అంతా చూస్తే ఇక్కడ జరగదు పని. ప్రతి ఒక్క దానికి కూడా ఒక చెక్ లాగా ఉంటుంది. ఎవడైనా తప్పు చేస్తే వెంటనే దానికి తగ్గట్టుగా సంస్థాగత కార్యదర్శిని ప్రతి ఒక్క పార్టీలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఒక వ్యక్తి ఉంటారు. సంస్థాగత కార్యదర్శి, వారి పేరు జనరల్ సెక్రటరీ అయినా కూడా అందరూ కూడా మిగతా వాళ్ళు పార్టీ వాళ్ళు జనరల్ సెక్రటరీ ఉంటే, ఒకరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తరఫున నిస్వార్థంగా ఉండి రాజకీయంగా సమాజంలో సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఒక సంస్థాగత కార్యదర్శి అంటాం. ఫైనల్ గోల్, ఫైనల్ యొక్క డెసిషన్ అనేటువంటిది వారికి మనం వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి ఎందుకంటే వాళ్ళకి స్వార్థం లేదు, వారు ప్రచారంగా పనిచేస్తుంటారు, వారికి ఏది ఫ్యామిలీ అనేటువంటి భావబంధాలు ఏమీ ఉండవు. వారికి ఎంతసేపు అయినా దేశం కోసం, పార్టీ కోసం ఏది మంచిది అనేటువంటిది మాత్రమే వాళ్ళు ఆలోచన చేస్తారు.
కాబట్టి వాళ్ళకి మొత్తం చెప్పడానికి మేము చెప్తాం, నేను కూడా కావాలంట, ఇంకోరు కావాలంటారు, అందరినీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. ఉన్నటువంటి దాంట్లో ఎవరిది ఏమైన తర్వాత పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా సుశిక్షితులైన కార్యకర్తల్లాగా యాక్సెప్ట్ చేస్తారు. దీనికి స్వచ్ఛమైన ఉదాహరణ నేను చాలాసార్లు చెప్తుంటాను. నిర్మలా సీతారామన్ గారు మాకు ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో పెద్దగా రాజకీయంగా పరిచయం లేదండి. డివిఎల్ నరసింహరావు గారు కూడా పెద్దగా పరిచయం లేదు. కానీ వారి యొక్క అవసరం ఉంది అన్నటువంటి కారణంగా ఆంధ్రప్రదేశ్ కోటాలో నుంచి నిర్మలా సీతారామన్ గారిని తీసుకున్నా, డివిఎల్ నరసింహరావు గారిని తీసుకున్నా, ఏ ఒక్క పార్టీ క్యాడర్ కూడా అబ్జెక్షన్ చేయలేదు కదా. అదే వేరే చోట అయితే ఎట్లా జరిగేది? పెద్ద గందరగోళం జరిగిపోయేది. మేము ఇంతకాలం ఇక్కడ పనిచేసాం, మాకోసం దాని యొక్క ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. నిర్మలా సీతారామన్ ఈరోజు గర్వపడుతున్నాం మేము. నిర్మలా సీతారామన్ గారు మన ప్రాంతం నుంచి ప్రతినిధిగా వెళ్ళి అక్కడ స్వచ్ఛంగా ఎంతో హ్యాపీగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మార్గదర్శిగా ఉండేటువంటి బడ్జెట్లు వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. 2013లో ఉండేటువంటి 13 లక్షల కోట్లు ఇప్పుడు 52 లక్షల కోట్ల దాకా దేశ బడ్జెట్ పెరిగేటువంటి దాంట్లో వాడు కృషి చేస్తున్నారు. వి ఫెల్ట్ హ్యాపీ. ఏ విధంగా అయినా కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు దే విల్ స్టిక్ ఆన్ ఫర్ దే పార్టీ డెసిషన్ అంతే. సాదిక్ గారు మీరు చెప్పండి, పరిస్థితుల్లో ఏవి ఎలా ఉంటాయి అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఎలాంటి అభ్యర్థిని కనుక ఎలాంటి వ్యక్తిని పార్టీ అధ్యక్ష పదవి తీసుకుంటే పార్టీకి రానున్న రోజుల్లో బాగుంటుంది. ఇప్పటికే కొంత 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభ కొంత తగ్గుతుంది, ఒకవైపు ఇండి కూటమి కొంత బలపడుతుంది అనే చర్చ జరుగుతుంది కదా. భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యక్తికి ఇప్పుడు మరోసారి అధ్యక్ష పదవి తీసుకునే అవకాశం ఉంటుంది? ఇక్కడ చాలా ముఖ్యంగా వాళ్ళు ఒకే ఒక నిమిషం అండి, అంటే మీరు ఒక్క నిమిషం సాదిక్ గారు, ఇండి కూటమి బలపడుతోంది, భారతీయ జనతా పార్టీ బలహీనపడుతుంది అనేటువంటి మాటను అయితే విత్డ్రా చేసుకోవాలంటే మీరు మొన్ననే మహారాష్ట్రలో గెలిచాం, బీహార్లో గెలిచాం, ఇంకా ఇప్పుడు కూడా మళ్ళా మీరు ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో 3వసారి కంటిన్యూస్ గా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధమైనటువంటి ఖచ్చితంగా కొంత వాళ్ళు అనకపోయినా వ్యతిరేకత ఉంది ప్రజల లోపల. ఎవరైనా కానివ్వండి, ఒక 15 years అంటే 15వ సంవత్సరం అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ లోకి వస్తున్నారు, ఇంకా 5 సంవత్సరాలు చేస్తారు. కాబట్టి వీళ్ళకి వాళ్ళు చెప్పుకున్నట్టు వాళ్ళు చాలా చక్కగా చెప్పిండ్రు, సంస్థాగత కార్యదర్శులు అని ఉంటారు, మా వెనక ఆర్ఎస్ఎస్ ఉంటుంది అని చాలా క్లియర్ గా చెప్పడాన్ని మనం అభినందించాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దక్షిణాది ఉత్తరాది అనేది రగులుతుంది. వాళ్ళన్నా అనుకోకపోయినా, వాళ్ళు కావాలనుకున్నా, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అది ఒక అంశం భారతదేశంలో ముందుకొచ్చింది. ఈ ముందుకొచ్చిన సందర్భాన్ని భారతీయ జనతా పార్టీ తప్పకుండా చూస్తుంది. వాళ్ళ కోర్ కమిటీ ఖచ్చితంగా ఈ అంశాన్ని చూసి మనం అనుకున్నట్లు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఈసారి ఇవ్వడానికి గట్టి ప్రయత్నం జరుగుతుంది. 99.9% గట్టిగా మనము దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. ఇస్తేనే ఈ విషయంలో మనం గట్టిగా మాట్లాడుకోవడానికి సందర్భం ఉంటుందని భావిస్తాం. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఎస్ కూడా ఇదే భావాన్ని వెలుగుస్తుంది. ఇక ముఖ్యమైన అంశాలు ఏమొస్తాయంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క ఆలోచన కూడా ఒకటి వస్తుంది. ఎందుకంటే మొత్తం దేశంలో ఈరోజు ఈ విషయం కూడా కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము, రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్న తరుణంలో మరి పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్, ఇంతకు ముందు బీజేపీ వాళ్ళు పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ అనేది వాళ్ళకు ఉండే ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. అది మతతత్వం కానివ్వండి, రామ్ మందిరం, హిందుత్వ కానివ్వండి, వాళ్ళకు ఉండే ఒక యాక్షన్ ప్లాన్. ఆ యాక్షన్ ప్లాన్ లోకి వాళ్ళ దీన్ని కూడా కలుపుతారు. ఏంటంటే బీసీ సామాజికంగా బీసీ ఎస్సీ వాళ్ళని మనం కలుపుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి
బంగారు లక్ష్మణ్ గారికి తర్వాత ఇక్కడ బాగా మనకు ఎస్సీ వాళ్ళకి అంటే దళిత్ ప్రెసిడెంట్ కాదు. ఆ విషయాన్ని కూడా వాళ్ళు పరిగణించుకుంటారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచే ఆ విషయం వెలువరించడం జరుగుతుంది. ఇక పార్థసారథి గారు, మూడో పార్థసారథి మీరు విషయం చెప్పండి, ఈసారి మహిళల్ని కూడా పరిశీలిస్తారని చెప్పంటారు, మహిళల్ని అధ్యక్షం చేయడం కోసం. లేదండి, ఈసారి మహిళలకి సంబంధించి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈసారి టఫ్ గా ఉంటుంది కాబట్టి మహిళలకు సంబంధించిన ఆలోచన రాదు. ఎందుకంటే మహిళలకు సంబంధించిన ఆలోచన తీసుకునే ప్రక్రియలో పార్టీని నడిపించే అవకాశం వీళ్ళు ఇంత తొందరగా ఇవ్వలేము. కానీ పరిశీలన అనేది జరుగుతుందేమో, కానీ చివర్లో జరుగుతుంది. మీరు అన్నట్టు మహిళది ఇంత తొందరగా జరగకపోవచ్చు, కానీ డిమాండ్ లో మాత్రం ఉందండి ఖచ్చితంగా. ఎందుకంటే హిందుత్వంలో ఉన్నాడు కాబట్టి మహిళలకు వీళ్ళు సారథ్యం ఇస్తారా ఇవ్వరా అనే ఒక భావనని మేము అట్లా ఉంచము అని తిరస్కృతి చేయడానికి వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తారు. కానీ మీకు ఒక విషయం, ముఖ్యమైన విషయం చెప్పాలా, ఎందుకు మహిళలు అంటే ఆర్ఎస్ఎస్ లో లేరు కదా, ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం లేదు కదా, ఉందండి, డెవలప్ చేస్తారేమో మనకి తెలియదు. ఉందండి. రాష్ట్రీయ సేవికా సమితి ఉంది కానీ చాలా ఇప్పటి నుంచి కాదండి, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా ఉంది. ఉంది కానీ అంత పాపులర్ ఉంది. పాపులారిటీ ఇస్ ద మోస్ట్. అయితే ఇప్పుడు పాపులారిటీ గురించి పెద్దగా ప్రయత్నం చేయరు. అయితే ఇస్తారా చెప్పండి మరి. పార్థసారథి గారు మీరు చెప్పండి. చెప్పండి. ఒకవైపు సుష్మా స్వరాజ్ కావచ్చు, యశోధరా సింధియా కావచ్చు, వాళ్ళ తర్వాత ఆ స్థాయిలో ఎవరు అంత స్థాయికి ఎదగలే కదా. లేదండి, ఇవ్వరు అంత తొందరగా వీళ్ళు మహిళలకి. ఎందుకంటే రాష్ట్రపతి ఇచ్చారు కదా అక్కడ వాళ్ళ కోటాలో, అందుకోసం మహిళకి ఇచ్చే సందర్భమే లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అప్పటి వరకు. ఎందుకంటే ఆ విశ్లేషణలో నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఇంత తొందరగా మహిళలకు ఇచ్చేటువంటి సంస్కృతి ఇంకా భారతీయ జనతా పార్టీలో రాలేదు. అది దేశానికి సంబంధించింది కాబట్టి ఇంకా రాలేదు. కాకపోతే మీరు ఢిల్లీలో ఇచ్చారు, మినిస్టర్ గా ఇచ్చాం కదా అని అంటే అది అక్కడ వరకు ఒక సందర్భం ఉంది, దానికి అనేక కారణాలు. ఇది దేశానికి సంబంధించింది కాబట్టి నెంబర్ 1 ఒకటి ఉత్తరాది దక్షిణాది అనే అంశం వస్తుంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు. నెంబర్ 2 ఒకటి బడుగు వర్గాల నుంచి, దళిత నుంచి ఇవ్వాలి లేదా బీసీల నుంచి ఇవ్వాలి, మంచి అంటే ఎక్కువ ప్రాతినిధ్యం ఉన్నటువంటి భారతదేశంలోకి వెళ్ళి ఇవ్వాలి. నెంబర్ 3 ముఖ్యంగా ఇప్పుడు మోడీ కలిసి ప్రయాణం చేయగలిగే, మోడీతో అడ్డుపడకుండా ఉండేవాళ్ళు, ఈ మోడీతో కలుసుకొని పోయేవాళ్ళు కావాలనేది నెంబర్ 3. నెంబర్ 4 అట్ ద సేమ్ టైం ఈ కఠిన భావజాలం నుంచి మేము బయటపడాలని, ఇప్పుడు ఒకటి కరడు కట్టిన వాళ్ళు ఉంటారు ఏ పార్టీలో, అది కాంగ్రెస్ కావచ్చు, కరడు కట్టిన వాళ్ళు ఉంటారు, అతివాదులు ఉంటారు, తర్వాత మితవాదులు, ఉదారవాదులు. అంటే పార్టీలో అందరికీ సఖ్యంగా ఉండేటువంటి, ఇప్పుడు వాజ్పేయిని మనం ఉదారవాదు, మనము కఠినంగా ఉండే వాళ్ళు అద్వాని, మరి మితవాదులుగా మనం చూసినప్పుడు ఇంకా గడ్కరీ కానండి, వేరే వాళ్ళు. అయితే ఇప్పుడు ఒక దగ్గర వీళ్ళకు ఒక స్వభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈసారి ఉదార భావం ఉండేటువంటి ఉదార భావజాలం ఈసారి పైకి తీసుకొస్తారు. అంటే బాగా కఠిన భావజాలం ఉన్న వాళ్ళు ఈసారి ఆర్ఎస్ఎస్ ఒప్పుకోకపోదు. అట్లని మొత్తం మితవాదులు ఒప్పుకోదు, కానీ మనం కొంత ప్రజల్లోకి ఈ మన 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 కార్యకలాపాలు మనం ఊహించేటట్టు ఉండదు, మనం ఇట్లనే చేస్తామని మన యాక్షన్ ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఉదారవాదులు ఆ ప్రయత్నం కూడా చేద్దాం. అది ఎట్లాగో మోడీ గారు చూసుకుంటారు కాబట్టి, మిగతా పాలన మోడీ గారు, అమిత్ షా లాంటి వాళ్ళు ఎట్లాగో ఉంటారు కాబట్టి మనం ఏం జరగదు. ఎప్పుడైనా ఫోకసింగ్ చేస్తారు వీళ్ళని. రాజ్నాథ్ సింగ్ తర్వాత ఇప్పుడు చాలా మంది, మీరు గడ్కరీ ఇట్లా కొంతమంది చూసినప్పుడు ఫోకసింగ్ మాత్రమే, పెద్దగా ఇప్పుడు పాలనలో ఆయనంత మాత్రాన ఈయన ప్రభావం ఉంటుంది, ఈయన భావజాలం ఉంటది అంటే మన అద్వానీ భావజాలం ఉంటుందో, భావజాలం ఉంటుందో, మోడీ భావజాలం ఉంటుందో అన్నట్టు ఇట్లా పర్సనల్ గా ఉండే పర్సనిఫికేషన్ ఉండేది. కానీ బీజేపీలో పర్సనిఫికేషన్ ఆ వ్యక్తికి అంత పెద్ద ప్రాధాన్యత లేకుండానే చేస్తారు.
ఓకే, మీరు ఆ సాది గారు బీజేపీ ఒక నిమిషం రాష్ట్ర ఉండండి. నేను పార్సారథి గారితో మాట్లాడదాం. చెప్పండి. పార్సారథి గారు చెప్పండి. ఈసారి ప్రధానంగా తెలుగు వారికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి చర్చ జరుగుతుంది. అందులో పురంధరేశ్వరి కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, రామ్ మాధవ్ కావచ్చు, వీళ్ళందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి కదా, అలాంటి ఉన్నాయి. అవకాశం ఉంటుందా? అవకాశాలు లేవని చెప్పేసి నేను అనడం లేదండి. పురంధరేశ్వరి గారి పేరుంది, కిషన్ రెడ్డి గారి పేరుంది, అలాగే తమిళనాడు నుంచి ఉండేటువంటి వాళ్ళ యొక్క పేర్లు ఉన్నాయి, అనేక మంది యొక్క పేర్లు ఉన్నాయి. దాంట్లో అయితే ఏం అనుమానం అయితే ఏం లేదు. ప్రతి ఒక్కరు ఆశావహులు ఉన్నారు. అలాగే పార్టీ గుర్తించేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గతంలో కన్నా ఇప్పుడు ఆ నంబర్ బాగా పెరిగింది. ఎందుకంటే సంస్థాగతంగా ఈ 10 సంవత్సరాల్లోనూ చాలా ఎక్కువగా పనిచేశాం. ఆమె మ్యాసివ్ ప్రోగ్రామ్స్ అయితే ఒక్కొక్కసారి కొత్తగా వచ్చిండేటువంటి వాళ్ళు బాబోయ్ ఇన్ని ప్రోగ్రామ్స్ మేము తట్టుకోలేమా అని, అంతా ప్రజలతో మమైక్యం కావడానికి. మా దగ్గర పెద్దగా ప్రచారం అంటూ చాలా తక్కువగా ఉంటుందండి. మా ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సేవికా సమితి లేదన్నారు కానీ వాస్తవంగా అయితే అంత ప్రచారం ఉండదు. ప్రతిరోజు ప్రచారం చేసుకోరు. మా సంఘంలో ఉండేటువంటిది వ్యక్తి నుంచి వ్యక్తి ద్వారా వెళ్ళాలి తప్ప దీన్ని ఏదో పెద్దగా ఆర్భాటం చేయాలి. మాక్సిమం సంవత్సరానికి ఒకసారి 10 సంచలనం అని చెప్పేసి బజార్లో చేస్తాం మేము. మిగతా అంతా డైలీ శాఖలు జరుగుతాయి. ఇప్పుడు మా కదిరిలో 6 శాఖలు జరుగుతాయి. 6 శాఖల్లోనూ దాదాపు 100 నుంచి 150 మంది ప్రతిరోజు ఉదయం 6 గంటల కార్యకర్త కూడా వస్తారు. 7 గంటలకు హ్యాపీగా అంత దాకా శ్రమ అన్ని చేస్తారు. ఎవరికి పెద్దగా తెలిసిండకపోవచ్చు, కానీ అవసరమైనప్పుడు దాదాపుగా సంఘ తరఫున ఒప్పు ఇస్తే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు సేవ చేయడానికి ఒక కదిరి ప్రాంతం నుంచినే దాదాపు 5,000 మంది రెడీగా ఉంటారు. మొన్న చూసాము అయోధ్య హైందవ శంకారావానికి ఇక్కడి నుంచి దాదాపుగా 1,500 మంది దాకా వెళ్ళారు. అట్లా ఇక్కడ ఏముంటుందంటే వాళ్ళకు నిరంతరము వాళ్ళకు రాజకీయాలు కాదండి. ప్రతిరోజు గంట సేపు ఆర్ఎస్ఎస్ లో ఏం చేస్తాం, దేశం గురించి ఆలోచన చేస్తాం, పార్టీ ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటి, దీంట్లో ఎవరైతే దేశం కోసం ఉపయోగపడతారో, దేశం కోసం ఉపయోగపడే స్కీమ్స్ ఏమున్నాయో వాటిని వాళ్ళ యొక్క పరిధిలో అందరికీ తెలియచేయడం అనేటువంటిది. ఆ పద్ధతిలోనే ఈవెన్ లీడర్స్ లో కూడా రకరకాలుగా వాళ్ళు ఉన్నా కూడా ఓవర్ ఫోకసింగ్ కానివ్వండి, ఎవరైనా ఇట్లా పొరపాటున మా దగ్గర డబ్బులు ఇచ్చి ఎవరైనా ఫోకసింగ్ చేస్తున్నా అంటే వాళ్ళు మైనస్ అయిపోతారు. వాళ్ళకు ఉండేటువంటి చాప్టర్స్ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. వాళ్ళు చేసే సమర్థవంతమైన పనిని చూసే ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 24 సీట్లలో 99లో సీట్లు ఇచ్చినప్పుడు రాయలసీమలో నాకు ఇచ్చినప్పుడు నా కమ్యూనిటీ ఓట్స్ అంతా ఇక్కడ ఉండేటువంటి నాకు ఈవెన్ 6,000. పోనీ అంత పెద్ద ఆర్థికపరమైనటువంటి పెద్ద నాయకుడిని కాదు, ఆర్థికపరమైనటువంటి వ్యక్తులం కాదు, సాధారణ కుటుంబం నుంచి వచ్చాం, వైశ్య కుటుంబం నుంచి వచ్చాం. ఈ అయినా కూడా దాదాపు 30 సంవత్సరాల పాటు, అంతకుముందు నేను 1982 నుంచి నేను పనిచేశాను కాబట్టి 3 సార్లు ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి నాకు ఇచ్చారు. సో ఎవరు ఊహించడం కూడా ఊహించలే అది. వాళ్ళ అంతకుముందు మనం చేసిండేటువంటి దాని యొక్క పర్ఫార్మెన్స్ చూసి అక్కడ ఇచ్చారు. కనీసం నా ఎలక్షన్ కోసం రిక్వెస్ట్ కోసం అయిండే ఖర్చు నాకు ఒక 5,000 అండి. హైదరాబాద్కు 5 మంది వెళ్ళాం, ఒక విజ్ఞాపన పత్రం వచ్చాం అంతే తప్ప ఎవరు కానీ మేము ఖర్చు కూడా పెట్టలేదు. దిస్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. ఎవడో ఖర్చు పెట్టినంత మాత్రాన వస్తుందనో, ఎవడో కొంతమంది 1000 మందిని తీసుకొని పోతే వస్తుందనో, నా దక్షిణవాదం ప్రాంతీయవాదం అని చెప్తే వస్తుందనో, ఉత్తరాదివాడిని అంతే వస్తుందనో, లేకపోతే బీసీ కమ్యూనిటీ కాబట్టి అని చెప్తే వస్తుందనేవి ఇక్కడ ఉండదండి. ఎంతసేపు అయినా వెదర్ హీ ఈజ్ సూటబుల్ ఫార్ ద ప్రజెంట్ టైం. ఈ టైంకి భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేయడానికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని సుశిక్షితులైనటువంటి యొక్క దేశభక్తులుగా తయారు చేసి దేశం కోసం పనిచేసే విధంగా వాళ్ళని తయారు చేయడానికి ఏం ప్రోగ్రామ్స్ వాళ్ళు తీసుకోగలుగుతారు అనేటువంటి విషయాలు వాళ్ళు అంచనా వేస్తారు. దీంట్లో పురంధరేశ్వర గారు కూడా చాలా ప్రముఖంగా ఉన్నారు. లేరనేటువంటి దానికి అవకాశం లేదు. వాళ్ళు సాదిక్ అలీ గారు అన్నారు కానీ మహిళలకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రాధాన్యతలో దురదృష్టవశాత్తు మన దేశంలోనే రాజకీయాల్లోకి మహిళలు రావడం లేదు. అది అన్ని పార్టీల్లోనూ ఉంది, పార్టీ అనే కాదు. కాబట్టి మనం రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే 33% రిజర్వేషన్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. దాన్ని సమర్థవంతంగా అమలు చేసేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. పురంధరేశ్వరి గారు ఉన్నారు, ఇంకా అనేక మంది యొక్క పేర్లు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉండేటువంటి దాంట్లోనూ పేర్లు ఉన్నాయి. ఇంకా తమిళనాడు నుంచి 3-4 పేర్లు ఉన్నాయి. కేరళ నుంచి కూడా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కర్ణాటకలో 2 యొక్క పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతర్గతంగా ఉన్నా. మేము ఎందుకు దాని గురించి చర్చించమంటే ఇవంతా ఏం చర్చించినా కూడా టైం వేస్ట్ అనేటువంటి తప్ప ఇంకేమీ కాదని నేనైతే అనుకుంటాను. బట్ దక్షిణాదే వస్తుంది అనేటువంటిది రావాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే దక్షిణాది ప్రాంతంలో దక్షిణాదిలో ఇప్పుడు ఉత్తరాది ప్రాంతంలో ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ అనేది నరాన అర్థమైపోయిండేటువంటి పరిస్థితి. ఇక్కడ దురదృష్టవశాత్తు ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం కారణంగా వీళ్ళు ప్రతిరోజు ప్రాంతీయ పార్టీలు చేసేటువంటి యొక్క వ్యక్తిగత ధన్యవాదాలు తయారు చేసి పెట్టేసేస్తారు.
భారతీయ ఓకే జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపించడం కోసం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి రానున్న రోజుల్లో ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా ఏకతాటిపై తీసుకొచ్చి పనిచేసే వ్యక్తికి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి దక్కుతున్నది ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ కోర్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో వేచి చూడాలి మనం.